హాయ్ గైస్, ఈరోజు ఇంట్లోనే హోమ్ మేడ్ బిస్కెట్స్ చూపిస్తాను. నేను ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక హాఫ్ కప్పు బటర్ తీసుకోండి. ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత బాగా ఫుల్ మిక్స్ అయిపోవాలి షుగరు బటరు. తర్వాత మైదా తీసుకోండి ఒక హాఫ్ కప్పు. ఒక స్పూన్ అంటే ఒక స్పూనే మిల్క్ వేసుకోండి. మిల్క్ వేసేసుకొని మళ్ళీ బేకింగ్ సోడా వేసుకోండి ఒక 1/4 టీ స్పూను. మిక్స్ చేసేసుకొని ఇలా ముద్దలా తయారైన తర్వాత 2 పార్ట్గా డివైడ్ చేసుకోండి. 2 పార్ట్గా డివైడ్ చేసేసుకొని ఒక దాంట్లో ఒక బౌల్లో మళ్ళీ కోకో పౌడర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఒక 2-3 స్పూన్స్ కోకో పౌడరు దాంట్లో మిక్స్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేసేసుకోండి. కోకో పౌడర్ వేసేది ఫస్ట్ చపాతీలాగా ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఇంకొకటి మిశ్రమం మిక్స్ చేసినాను కదా, అది కూడా చపాతీలాగా ప్రెస్ చేసేసుకోండి. దానిపైన మళ్ళీ చాక్లెట్ రోల్ ఉంది కదా, దాన్ని వేసేసి ఇలా రోల్ చేయండి. ఫస్ట్ రోల్ చేసేసి బిస్కెట్ లాగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని ఒక 15-20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టేసి బయట తీసిన తర్వాత ఇలా ఉంటాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో ఇలా బిస్కెట్ వేసేసి ఆవిరి మీదే ఒక 20 మినిట్స్ ఉడకబెట్టండి. ఆవిరి మీదే ఫ్రై అవ్వాలి. తర్వాత ఇలా చేయండి, క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.